नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूयाच्या ठळक बातम्या. जोरात काँग्रेसचा निवडणूक प्रचार. कार्यक्रमाचे नेतृत्व कंदी श्रीनिवास रेड्डी यांनी केले. प्रमुख पाहुणे म्हणून मंत्री धनसरी सीताक्का उपस्थित. मंत्री सीताक्का यांनी बेला येथे दौरा आणि प्रचार. आपल्या भाषणाने पक्षाला जोर देणारे मंत्री. मे डे उत्सव भव्य पद्धतीने साजरा करावा असे म्हणणारे CITU. तर वरोसच्या पत्रिकेचा आविष्कार. आजच्या सविस्तर बातम्या. तेलंगणा पंचायत राज, ग्रामीण विकास आणि महिला बाल कल्याण मंत्री सीताक्का म्हणाले की मोदी विकासाचा अर्थ असाच संकेत देत आहे. आदिलाबाद विधानसभा मतदारसंघातील प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली जैनत येथे आयोजित प्रचार कार्यक्रमाला खासदार उमेदवार आत्राम सुगुना यांच्यासह त्या प्रमुख पाहुण्या म्हणून उपस्थित होत्या. जैनतमध्ये त्यांनी आपल्या भाषणाने सर्वांना हरवले. जैनतचे लोक काँग्रेसवर प्रचंड प्रेम करत आहे. इतके लोक पाहून जे स्थानिक उत्सुक झाले. तर भाजप बोलतो तेव्हा राम आमचा आहे आणि मंदिरे इथे का बांधली नाही असा प्रश्न त्यांनी केला. देव मंदिरात असावा, भक्ती हृदयात असावी असे ते म्हणाले. अयोध्येत बांधलेल्या राम मंदिरासाठी येथील लोकांकडून शुल्क आकारले जात असल्याचे त्यांनी सांगितले. भाजप सरकार 1 लाख नोकऱ्या देणार आहे. आतापर्यंत किती नोकऱ्या दिल्या असा प्रश्न त्यांनी केला. त्यामुळे सर्वसामान्यांच्या मालावर कर लादून बोजा वाढवला अशी टीका त्यांनी केली. మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా గాని ఇప్పుడు ఒక్కసారి ఒక అవకాశం వచ్చింది. జోగురామరెడ్డి పాలశేఖర్ ఇద్దరు కలిసి దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది. ఈసారి చూడకపోతే నేను ఒకటే మాట చెప్తున్నా, గుడం నగేష్ గారు మీకు ఓట్లు అడిగేటువంటి అర్హత ఉన్నదా లేదా మీరే నిర్ణయం తీసుకోండి. అందుకనే ఒక గరీబుల బిడ్డ ఆత్రం సుగరకు ఒక గవర్నమెంట్ టీచర్, ఆ టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేసింది. చిన్నప్పుడే కండి చచ్చిపోతే ఇంట్లో పెద్ద బిడ్డ మన పుట్టిన బిడ్డ చిన్నప్పుడే తండ్రి చచ్చిపోతే కష్టపడి చదువుకునేది, BA చదువుకునేది, MA చదువుకునేది, గవర్నమెంట్ సీట్ చేసింది. భార్య భర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్లే. తన గవర్నమెంట్ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చింది. మీ ముందుకు వచ్చి ఒడిని గుమ్మని ఒడిజాపుతున్నది. ఒడి నింపుదా మహావత ఎంతమంది ఒడి నింపుతారు? ఒడి నింపుదామా? ఈ బిడ్డని గెలిపిద్దామా? ఈ బిడ్డని గెలిపిస్తే ఆదిలాబాద్ నియోజకవర్గమైనటువంటి జైనత్ మండల్ అన్ని నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నా అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ పార్లమెంటు ప్రచారంలో భాగంగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనామిక్ లీడర్ సమ్మక్క సారక్క వారసురాలు, మరి మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి మా సీతక్క గారికి, అదే విధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి మరి సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ అన్న గారు, సీతక్క గారు, ఇక్కడ కంది శ్రీనన్న గారు అందరి కూడా ఈ ఆశీర్వాదాలతోటి, మీ అందరి ఆశీర్వాదాలతోటి మరి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టింది అంటే మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చింది. కాబట్టి ఈ రోజు నేను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాను. తప్పకుండా కంది శ్రీనన్న చెప్పినట్టుగా మీ మధ్యలో ఉంటా, మీ సమస్యల్లో ఉంటా, ఎల్లవేళలా మీకు తోడు నీడగా ఉంటామనేసి తెలియజేస్తున్నాం. మీరిప్పుడు మమ్మల్ని గుండెల్లో పెట్టుకోండి, తర్వాత మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి బాధ్యత మేమందరం తీసుకుంటాం. మరి ఈ రోజు లక్ష్మీనారాయణ గారి సన్నిధిలో జైనాల్ అంటేనే ఒక పురాతనమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో మరి వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. మరి అలాంటి దేవాలయానికి ఈ రోజు బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడు అంటుంటారు. మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న జైనాథ్ లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామికి ఏమైనా
డెవలప్మెంట్ కు నిధులు ఇచ్చిరా? డెవలప్మెంట్ కు నిధులు ఇచ్చిరా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు అయోధ్యలో రామాలయం కడతామని చెప్పి, అయోధ్య ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలియదు, అయినా ఇంటింటికి వచ్చి చందాలు రాసుకొని పోయి అయోధ్యలో కట్టారు. కానీ మన ఊర్లో 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉండి కూడా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇల్లు గడప గడప తిరగండి, ఆ ఇంటికి ఏమిచ్చింది బీజేపీ, ఆ ఇంటికి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు 3 నెలల్లో మనం ఏమి ఇస్తున్నాం వివరించండి. ఒక్క అవకాశం మహిళకి ఇవ్వండి. ఈ రోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, ఏ పనైనా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా. మరి మొన్ననే 25 లక్షలతోటి సీసీ రోడ్లు ఇచ్చినాం, రోడ్లు ఇస్తాం, టెంపుల్ కూడా ఇప్పుడు చూస్తాం. మరి अकड़ा इच्छे बाध्यता संसद निवडणुकीचे सामान्य निरीक्षक राजेंद्र विजय म्हणाले की पात्र असलेल्या प्रत्येकाने मतदानाचा हक्क बजावला पाहिजे, चांगले नेते निवडले पाहिजे आणि देशाच्या विकासाचा भाग बनला पाहिजे। स्वीप कार्यक्रमाचा एक भाग म्हणून मतदानाच्या हक्काचे महत्त्व पटवून देण्यासाठी शहरात जनजागृती रॅली काढण्यात आली। जिल्हाधिकारी कार्यालयाच्या सभामंडपातून रॅलीला सुरुवात झाली। डीवायएसओ वेंकटेश्वरू यांच्या नेतृत्वाखाली तेलंगणा सारथी कलाकारांनी आपल्या गाण्याद्वारे मतदानाच्या हक्कांबाबत जनजागृती करून ही रॅली काढली। सामान्य निरीक्षक राजेंद्र विजय सहभागी झाले आणि त्यांचा जय जयकार केला। तर लोकशाहीत मतदान हे हिऱ्यासारखे शस्त्र असून ज्यांची वयाची 18 वर्षे पूर्ण झाली आहे त्यांनी मतदानाचा हक्क बजावला पाहिजे, असा कार्यक्रम आयोजित करणे हे कौतुकास्पद असल्याचे त्यांनी सांगितले। तर यात भागीदार झाल्यामुळे खूप आनंद होत आहे असेही ते म्हणाले। जो स्वयं सहायता समूह सेल्फ हेल्प ग्रुप की आप सभी सम्माननीय सदस्य एक अच्छे काम के लिए निकली है। हम सब जानते हैं कि पूरे देश के लिए सरकार का चुनाव हो रहा है और ये चुनाव लोकतंत्र में तभी सफल माना जाता है जब हमारे देश का हर नागरिक इसमें अपनी भागीदारी निभाए, मतदान करे। और इससे अच्छी सौभाग्य की बात कुछ नहीं हो सकती। इतना बड़ा दायित्व का एक छोटा सा हिस्सा सबको भी दिया गया और आप सबने इसे हर चीज को स्वीकार किया, मन से स्वीकार किया। मैं बहुत बधाई इस संसद समूह को देना चाहूंगा। आप सब अध्यक्ष और सेक्रेटरी यहाँ अलग अलग समूह से आई हैं और अपनी अपनी जगह पर जाकर एक बहुत बड़ा राष्ट्रीय कर्तव्य का निर्वहन आप करेंगे। राज्याचे पंचायत राज आणि ग्रामविकास विभागाचे मंत्री धनसरी सीताक्का यांनी सांगितले की शेतकरी कर्जमाफीसाठी काँग्रेस पक्ष हा केराप पत्ता असून दिलेल्या आश्वासनाची लवकरच अंमलबजावणी केली जाईल। मात्र काही लोक खोटा प्रचार करून काँग्रेस सरकारला बदनाम करण्याचा प्रयत्न करत असून शेतकऱ्यांनी त्यांच्या बोलण्यावर विश्वास ठेवू नका असे आवाहन त्यांनी केले। शेतकऱ्यांना पाठीशी घालून त्यांची काळजी घेणार असल्याचे त्यांनी स्पष्ट केले। त्यांचे सरकार शेतकऱ्यांबाबत पक्षपाती असल्याचे नमूद करण्यात आले। तर संसदेच्या निवडणुकीचा भाग म्हणून त्यांनी विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली बेला मंडळ केंद्राचा दौरा केला। तर त्यांनी खासदार उमेदवार आत्राम सुगुना यांच्या वतीने प्रचार केला। बोललेल्या पोहोचताच त्यांनी बेलाला पोहोचताच त्यांनी कार्यकर्त्यांनी त्यांचे जोरदार स्वागत केले। प्रथम आंबेडकरांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। नंतर रोड शो मध्ये सहभागी झाले। लोकांना नमस्कार करून ते पुढे निघाले। जय सेवा, जय भीम, जय कोमरम भीम, जय सेवा। ఇక్కడ అంబేద్కర్ గారు ఉన్నారు। ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కొమరం భీం గారి పోరాటం ఉంది। ఆ పోరాటం తర్వాతనే మరి ఇవాళ మనం భూములు పట్టుకొని బతుకుతున్నాం। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మహనీయుడు। భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ప్రతి పేదవాళ్లకు ఏ కులంలో పుట్టిన హక్కు ఇచ్చిండ్రు, స్వేచ్ఛగా బతికే హక్కు ఇచ్చింది మన అంబేద్కర్ గారు। ఇవాళ అంబేద్కర్ గారికి ఆనాడు చదువుకునే హక్కు లేకుండా ఉండే ఆ బాధలన్నీ చూసి నాలాంటి బాధ ఏ బిడ్డ అనుభవించకూడదని
రిజర్వేషన్ తీసేస్తా, రద్దు చేస్తా అంటున్నాడు. కాబట్టి మనము బీజేపీ పార్టీని రద్దు చేయాలి. అవునా కాదా? స్వతంత్రం తెచ్చేటప్పుడు లేరు. గాంధీని చంపిన గాడ్సే ఎవరు? బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని చంపింది ఈ బీజేపీ నాయకుడు గాడ్సే. కాబట్టి కాంగ్రెస్ ఇల్లు ఇచ్చింది, కాంగ్రెస్ రోడ్లు ఇచ్చింది, కాంగ్రెస్ రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ ఐటీడీఎల్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ తెచ్చింది, బీసీ కార్పొరేషన్ తెచ్చింది, మైనార్టీ కార్పొరేషన్ తెచ్చింది. అవన్నీ 10 ఏళ్ల నుంచి పక్కకు పడేసి ఏమనంటే దేవుడు 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 మనకు కూడా ఉన్నాడు, మనం కూడా మొక్కుతాం. కానీ వాళ్ళు ఏమంటారు, ఈ దేశంలో ఒకే దేవుడు ఉండాలన్నట, ఒకే బీజేపీ ఉండాలన్నట, ఒకటేసారి ఎలక్షన్ ఉండదు. 2,000 కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, 5,000 గ్యాస్ ఇస్తున్నాం, రైతు బంధు పనులు కూడా తొందరలోనే పెడతారు. 2 లక్షల రుణమాఫీ ఆ రోజు కాంగ్రెస్ చేసింది, ఈ రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ చేస్తారు. ఈ ఊళ్ళో ఏ పనులున్నా అదే ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నా, 5 ఏళ్ళు మీకు తోడుగా ఉంటా, మీ తోడుగా నేను ఉంటా. మరి మీకు తోడుగా సుగుణకు ఉంటుంది, సీనన్న ఉంటాడు. నిధులు ఇచ్చే బాధ్యత నాది, ఓట్లు తెచ్చే బాధ్యత మీ. ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలన్నా, ఎన్ని ఫండ్స్ అయినా రిలీజ్ చేసే బాధ్యత नादी अंतलेस्तु सबको हमारे बेला के सबको नमस्कार। आज पंचायत राज मिनिस्टर, गरीबों का बेटी, गरीबों का मिनिस्टर, गरीब का मंत्री, प्रजा मंत्री सीतक्का जी को बेला में तालियों से स्वागत कीजिए। सब लोग हमारे एमपी कैंडिडेट आत्रम सुगुना का गरीब बेटी को तालियों से स्वागत कीजिए। बेला में मीटिंग ऑर्गेनाइज किया, अब सब लोगों को बहुत बहुत मैं धन्यवाद करता हूँ। एमपी कैंडिडेट आत्रम सुगुनक्का को सब लोग आपका आशीर्वाद देना चाहिए। और कांग्रेस पार्टी ये बीच ये लड़ाई ये जंग आदिलाबाद में एमपी सीट के लिए हमारा खड़ा टकराव बीजेपी से है। टीआरएस तो बीआरएस तो मर चुका ना, मर गया। हुकूमत में कांग्रेस पार्टी सत्ता में है, हम सब लोग आदिलाबाद के विकास के लिए काम करना चाहिए। आपका सबको आशीर्वाद दीजिए, सुगुनक्का को आप सब लोग आशीर्वाद दीजिए। చేతి గుర్తుకి ఓటేసి గెలిపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కంకణబద్ధమై వచ్చామనేసి సైన్యంలా కదిలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను। అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, నిజంగానే ఈ రోజు మనం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేస్తే మరి బీఆర్ఎస్ మనం బుద్ధి చెప్పినాం। మీ పరిపాలన విధానం బాగలేదు, మీరు అన్నమాట మీద నిలబడరు, అందుకే మేము తప్పకుండా బుద్ధి చెప్తామనేసి బుద్ధి చెప్పిండ్రు। మరి దేశంలో బీజేపీ ఉంది, 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, మనకేమన్నా ఇచ్చిందా అంటే ఏమీ లేదు। ఏమన్నా ఇచ్చిందా మనకి? ఏమీ లేదు। నీళ్ళు ఇచ్చిందా? నియామకాలు ఇచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చిందా? ఉపాధులు ఇచ్చిందా? ఏమి ఇచ్చింది? రోడ్డు ఇచ్చిందా? ఇల్లు ఇచ్చిందా? ఏమిచ్చిందని మీకు ఓటేయమంటాం మేము, చెప్పండి। పార్లమెంట్ కు పంపిస్తే తప్పకుండా कांग्रेस पार्टी ఈ ప్రాంత అభివృద్ధి కొరకు सीआयटीचे जिल्हा सरचिटणीस अन्नमोना किरण यांनी 138वा मे दिन वरोत्सवाला आंतरराष्ट्रीय कामगार दिन साजरा करण्याचे आवाहन केले। जिल्हा केंद्रातील संघभवना समाजाच्या नेत्यांसह मे दिनाच्या सोहळ्यासंदर्भातील कागदपत्राचे अनावरण करण्यात आले। तर कामगार चळवळीतील अनेक हुतात्म्यांनी कामगारांच्या हक्कांच्या लढ्यात बलिदान दिल्याचे सांगितले जाते। त्यांच्या संघर्षामुळेच आपण 24 तास आणि जगभरातील कामगारांचे हक्क मिळवू शकलो असे ते म्हणाले। हुतात्म्याच्या भावनाने हे भारतमय मे डे वरोत्सव साजरे व्हावेत आणि कार्यकर्त्यांची एकजूट दाखवण्यासाठी जिल्हा, मंडळ आणि ग्रामीण भागात त्यांनी लाल झेंडे फडकावेत असे ते म्हणाले। భారతదేశ కార్మిక వర్గం ప్రజానీకం 138వ మేడే వారోత్సవాలను అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉన్నది। 1886లో హే మార్కెట్లో 8 గంటల పనిదినం కోసం కార్మిక హక్కుల సాధన కోసం జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికోద్యమ అమరవీరులు రక్తతర్పణం చేశారు।
ఆ పోరాటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరికీ 8 గంటల పనిదినం అనేది హక్కుగా వచ్చింది. అనేక రాష్ట్రాల్లో దేశాల్లో కార్మికులకు కనీస హక్కులు ఆ పోరాటం ద్వారానే సిద్ధించాయి. అందుకు అమరవీరుల స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం 138వ మేడేని అన్ని పారిశ్రామిక కేంద్రాల్లో, పని ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎర్ర జెండాలను ఎగురవేసి కార్మికులు, ప్రజలు జయప్రదంగా మేడే వారోత్సవాలను జరపాలని CIT ఆదిలాబాद जिल्हा कमिटी पिलुपिस्ता ఉన్నది. मंत्री सीताक्का म्हणाले की आधुनिक ट्रेंडमुळे हस्तकला दिवसेंदिवस लोप पावत असून जे लोक त्यांच्या उपजीविकेसाठी त्यांच्यावर अवलंबित आहे त्यांना सरकार सर्वतोपरी मदत करेल. आदिलाबाद शहरातील बालाजी गार्डन येथे विश्वकर्मा सुतार मराठी समाजाच्या पुढाकाराने वधूवरांचा आध्यात्मिक मेळावा आणि परिचय झाला. काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्यासह खासदार उमेदवार आत्राम सुगुना प्रमुख पाहुणे म्हणून या कार्यक्रमाला उपस्थित होते. मराठी समाजाच्या प्रतिनिधींनी सदस्यांनी त्यांचे जोरदार स्वागत केले आणि पाहुण्यांचा शाल पुष्पगुच्छ देऊन सत्कार केला. प्रथम त्यांनी मराठी समाजाच्या पुढाकाराने तयार केलेल्या पुस्तकाचे अनावरण केल्यानंतर उपस्थितांना संबोधित केले. आपल्या पूर्वजांनी दिलेल्या चालीरीती, श्रद्धा त्यांचे पालन करणे हा आपला धर्म असून त्यांचे रक्षण करणे ही आपली जबाबदारी असल्याचे ते सांगितले. तर प्रत्येकाची आपल्याला देवावर श्रद्धा असते आणि ज्याची त्याची श्रद्धा, मात्र सर्वांनी एकत्र राहावे, वेगवेगळ्या ठिकाणी जाऊ नये असे ते म्हणाले. శ్రీ విశ్వకర్మ సుతార్ మరాఠీ సమాజ్ సంక్షేమ సంఘం అందరికీ కూడా నమస్కరిస్తూ చేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉన్నది. నూతన వధువు వరుడు పరిచయ వేదిక. ఇందులో లిస్ట్ అయినటువంటి అబ్బాయిలందరికీ కూడా మంచి అమ్మాయిలు దొరకాలని, మీరు కోరుకున్న అమ్మాయి దొరకాలా, మీరు మంచి 3 ముళ్ళ బంధంతో ఒకటి కావాలా, మంచి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తా ఉన్నా. పోరాటమే మార్గం. మీరందరూ అంటున్నట్టుగా, సీనన్న కళా సీనన్న చెప్పినట్టుగా, మా దత్తన్న అంటున్నట్టుగా ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ 4.5 కోట్ల నిధుల్ని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తా, ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. నాయకులు కిషన్ గారు, విశ్వకర్మ జడే సుతార్ మరాఠీ సమాజ్ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి నా గుర్తు వాస్తవం. మా అక్కలకు, అన్నలకు, పెద్దలకు, సంఘం అధ్యక్షులు జాన్వే సంతోష్ గారికి, వాస్తవానికి నాకు కూడా తెలియదు జిల్లా 2 ఉన్నాయని. ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం సునక్క గారు ఇక్కడికి రావడం జరిగింది. సోదరులందరికీ, పత్రికా మీడియా సోదరులకు, నాయకులకు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మరాఠీలో అంటే మహారాష్ట్రలో ఉండే కులాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అటు వరంగల్ సైడు, హైదరాబాద్ సైడు ఈ కులాలు కొన్ని లేవు. కాబట్టి వాటిని కూడా గుర్తించి, ఎందుకంటే ఇక్కడ ఓటు హక్కు ఉండి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మీరు అడిగేటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం. గతంలో కూడా తెలంగాణలో కానీ వడ్రంగి వృత్తి చేసేటువంటి వాళ్ళు కానీ నా దగ్గరికి వచ్చి చాలాసార్లు మా మీద ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారంటే అసెంబ్లీలో నేనే ప్రశ్నించడం జరిగింది. మీరు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్లు తప్పకుండా నేను ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. మరి కలెక్టర్ గారికి చెప్పి మీరు ఒకవేళ స్థలం చూసుకుంటే ఉంటే వెంటనే మా నిధుల నుంచి వెంటనే శాంక్షన్ ఇచ్చారు. सीताक्का, खासदार उमेदवार आत्राम सुगुना आणि विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्यासह संसद निवडणुकीच्या संदर्भात जैनत मंडळाचा दौरा केलेल्या राज्यमंत्र्यांनी प्रसिद्ध क्षेत्र श्री लक्ष्मीनारायण स्वामी मंदिराला भेट दिली. मंदिराच्या पुजाऱ्यांनी त्यांचे स्वागत केले आणि मंदिरात गोत्रनामासह अर्चना आणि विशेष पूजा करण्यात आली. तीर्थप्रसाद घेतल्यानंतर पुजाऱ्यांनी त्यांना आशीर्वाद दिले आणि विजयोस्तु असे आशीर्वाद दिले. नंतर त्यांनी निवडणूक प्रचारात भाग घेतला. ఏం చేస్తారు ముందరికి
మేడం కొంచెం బ్యాక్ సైడ్ సంతు కొంచెం కొంచెం మరణ కొంచెం ఏం చేస్తాడు కనబడతా మేడం మరేందుకు వాడు ఏం చేస్తాడు फोटो फोटो सेल्फी अरे फोटो म्हणजे फोटो जिल्हा कृषी अधिकारी पुलैया म्हणाले की शेतकऱ्यांना पुरेसे बियाणे उपलब्ध करून द्यावे। जिल्हा कृषी अधिकारी कार्यालयात कापूस बियाणे कंपनीच्या प्रतिनिधींसोबत बैठक झाली। येत्या पावसाळ्यात शेतकऱ्यांना आवश्यक असलेले कापूस बियाणे उपलब्ध होईल याची खात्री त्यांनी करायची आहे। तर गतवर्षी 4,16,000 एकर क्षेत्रात कापूस पीक पिकवण्यात आले होते। यंदा 10-20 एकर वाढ होण्याची शक्यता असल्याचे त्यांनी सांगितले। त्यामुळे सर्व प्रकारचे बियाणे उपलब्ध करून देण्याची गरज आहे, विशेषतः ज्या बियाणांना मागणी आहे। शेतकऱ्यांना कोणत्याही बक्षिसाच्या नावाखाली बियाणे रोखून धरू नये आणि कृत्रिम टंचाई निर्माण करू नये असेही ते म्हणाले। त्यांना वेळोवेळी विक्री आणि साठ्याची माहिती जिल्हा कार्यालयाला देण्याचे आदेश दिले होते। देशात भारत आघाडीची सत्ता यावी आणि देशाच्या विकासात भागीदार व्हावे अशी आमची इच्छा आहे, असे काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी सांगितले। आदिलाबाद जिल्हा केंद्रात सीपीआय जिल्हा कार्यक्रमात या सीपीआय राज्य कार्यकारिणी सदस्य कलावेणी शंकर यांच्यासह पक्षाचे जिल्हाध्यक्ष मुडपू प्रभाकर रेड्डी प्रमुख पाहुणे म्हणून होते, तर कार्यकारिणीच्या बैठकीत उपस्थित होते। युतीचे उमेदवार आत्राम सुगुना यांना प्रचंड बहुमताने विजय करण्यासाठी या दोघांनीही पुकारले। तर श्रीनिवास रेड्डी म्हणाले की सीपीआय काँग्रेस ऐक्य आणि एकता या देशाच्या विकासासाठी मजबूत पाया आहे। गरिबांसाठी लढणाऱ्याचा नेहमीच आदर केला जाईल असे ते म्हणाले। कलावेणी शंकर यांनी सांगितले की आदिवासी महिला आत्राम सुगुना जिंकवण्याची जबाबदारी सर्वांची आहे। ओके ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క ఐక్యత ఇలాగే కొనసాగాలి, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, కమ్యూనిస్టులు కూడా మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లాగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా వారు కూడా భాగం పంచుకోవాలి, వారు కూడా కేబినెట్ మంత్రులు కావాలి। అయితేనే ఆ అలియన్స్ కానీ ఆ కోఆర్డినేషన్ కానీ మరింత సంఘటితంగా ఉంటుంది, మరింత నిర్మాణాత్మకంగా ఉంటుందని సందర్భంగా ఇది నా వ్యక్తిగత కోరిక। గరీబోళ్ళ కోసం కొట్లాడితే కనుక ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని మనకు ఎన్నో ఎగ్జాంపుల్స్ వేలాది ఉదాహరణలు చెప్తా ఉన్నాయి। సో ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీతోని అనుబంధంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆత్రం సుగుణ గారిని 2 లక్షల మెజారిటీతో గెలిపించుకోవడానికి మా పూర్తి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन वार्ड क्रमांक 4 अनकुंटा बंगारीगुडा कॉलनीतील रहिवाशांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीत मनसाला पोतन्ना आणि मल्लय्या यांच्या नेतृत्वाखाली बीआरएस आणि भाजप पक्षांमधून काँग्रेस पक्षात प्रवेश केला। आदिलाबाद विधानसभा मतदारसंघ काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी शहरातील प्रजासेवा भवन येथे आयोजित कार्यक्रमात सर्वांना स्कार्फ देऊन पक्षात सामील होण्याचे निमंत्रण दिले।
आगामी लोकसभा निवडणुकीत खासदार उमेदवार आत्राम सुगनक्का यांना मोठ्या बहुमताने विजयी व्हावे यासाठी त्यांनी मैदानी पातळीवर व्यापक प्रचार करण्याचे आवाहन केले। विजयासाठी अथक परिश्रम करावे असेही ते म्हणाले। बोथ मतदारसंघाचे प्रभारी आडे गजेंदर, DCCB चेअरमॅन अड्डीभोजा रेड्डी आणि काँग्रेस पक्षाचे अनेक नेते आणि कार्यकर्ते या कार्यक्रमात सहभागी झाले होते। మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలో ప్రధానమంత్రి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు। ఒక 2 నిమిషాలు ఆర్ గజేంద్ర గారు బోర్డు నుంచి పార్టీలో మాట్లాడించారు। కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు। అట్లా ఇన్ఛార్జ్ మా అన్న అతని నాయకత్వం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చి పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది। ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మీకు చిన్న అందమైందని మీకు ఏ అవసరం వచ్చినా చిన్న ఆలోచనలు అదేవిధంగా ప్రతి కార్యంలో మన लोकसभा निवडणुकीसाठी संसदीय मतदारसंघातून सूक्ष्म निरीक्षक, सामान्य निरीक्षक राजेंद्र विजय आणि जिल्हा निवडणूक रिटर्निंग अधिकारी राजर्षी शहा यांच्या देखरेखीखाली यादच्छीकरणाची नियुक्ती करण्यात आली होती। सोमवारी जिल्हाधिकारी कार्यालयाच्या NIC बैठकीच्या सभागृहात सूक्ष्म निरीक्षकांचे यादच्छीकरण करण्यात आले। आदिलाबाद 14, बोध 30, आसिफाबाद 24, सिरपूर 16, निर्मल 30, खानापूर 49, मुथोळ 27 अशा एकूण 190 लोकांना आदिलाबाद संसदीय विभागानुसार सूक्ष्म निरीक्षक नियुक्ती करण्यात आली आहे। तर या कार्यक्रमात अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी, आदिलाबाद, निर्मल, कोमरम भीम, DEM जिल्हा शिक्षण अधिकारी, जिल्हाधिकारी कार्यालय निवडणूक कर्मचारी आदी सहभागी झाले होते। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आपुलकीने आणि प्रेमाने आमंत्रित केलेल्यांना शुभ समारंभाला हजेरी लावली। तर त्यांनी सोमवारी शहरातील एका खाजगी कार्यक्रमाच्या सभागृहात विवाह सोहळ्याला हजेरी लावली आणि नवविवाहित जोडप्याला आशीर्वाद दिला आणि त्यांच्या कुटुंबातील सदस्यांना, नातेवाईकांना मनापासून शुभेच्छाही देण्यात आल्या। त्यांच्यासोबत फोटोही काढण्यात आली आणि भेटवस्तूही देण्यात आली। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या।
जोरात काँग्रेसचा निवडणूक प्रचार, कार्यक्रमाचे नेतृत्व कंदी श्रीनिवास रेड्डी यांनी केले। प्रमुख पाहुणे म्हणून मंत्री धनसरी सीताक्का उपस्थित। मंत्री सीताक्का यांनी बेला येथे दौरा आणि प्रचार, आपल्या भाषणाने पक्षाला जोर देणारे मंत्री। मे डे उत्सव भव्य पद्धतीने साजरा करावा असे म्हणणारे CITU, तर वरोसहच्या पत्रिकेचा आविष्कार। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।